సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను, నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు, నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం. చాచిన రెక్కల నీడలో ప్రభు మనల్ని దాచి విశేషమైన కృపచేత ఈనాడు సజీవులుగా ఒక క్రొత్త దినాన్ని మనం వీక్షించడానికి మనకు కృపనిచ్చిన తండ్రి స్తుతింపబడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో సియోను అనే ఒక అనుభూతిని మనం చూస్తాం. చాలా చోట్ల ఈ సియోనును గురించి మనం చదువుతూ ఉంటాం. సియోను ఒక ప్రతిష్ఠింపబడిన స్థలము, అది ఆయనకు నివాస స్థలము, ఆయన ఏర్పరచుకున్న స్థలము అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. అది ఒక పరిశుద్ధమైన పట్టణము, అది ఒక పరిశుద్ధమైన నగరు అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము. అయితే ఈ సియోను యొక్క అనుభవాల్ని ఒక 2-3 విషయాలని ఈ పూట మనం ధ్యానించుకోవాలి. మొట్టమొదటిగా 20వ కీర్తన ఓ చక్కటి మాట రాయబడి ఉంది. ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రియులారా చూడండి, ఓ శ్రేష్టమైన అనుభవం ఏంటంటే
సియోనులో నుండి ఆయన మనకు సహాయం చేస్తాడంట. రెండవది ఆదుకుంటాడట. ఆ పరిశుద్ధ పట్టణములో నుంచి ఆయన మనకు సహాయం చేయడు. నిజమే, దేవుని సహాయం అత్యున్నతమైనది, ఎంతో ఘనమైనది. ఈ నరలోకంలో ఏ నరుడు మనకు చేయలేని, ఎవరూ మన ఎదుట నిలబడలేని, ఎవరూ మన కొరకై గుప్పిలు విప్పలేని ఆశ్చర్యకరమైన సహాయమే దైవ సహాయం, దేవుని మూలముగా మనకు కలిగే సహాయం. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయాన దేవుని యొక్క సహాయం కొరకే అర్జిస్తాడు, మనం కాదు. సాక్షాత్తు లేఖనాల్లో మనం చదివితే దేశాలను పరిపాలిస్తున్న అధినేతలకు సహితం, దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు సహితం వారు దేవుని సహాయాన్ని వేడుకొని గొప్ప కార్యాలు అనుభవించినట్లు చరిత్ర గ్రంథాల్లో మనం చదువుతాం. అందుకే కీర్తనలో కూడా మనం చదువుతాము, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములు దాటుదును అని, సైన్యములను జయించదను అని. ఆ సహాయము వలన గొప్ప కార్యములకు వారు యోగ్యులై నిలిచిన అనుభవాల్ని ఎన్నో మనం చదువుతామండి. ఎన్నో విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో వీక్షిస్తాం. మన అనుభవాలలో కూడా మనకు ఆ దేవుని సహాయం కావాలి. ఒక్క విషయంలో, కొన్ని విషయాలలో అని కాదు, ప్రతి విషయం. ఈ దేవుని సహాయం ఎక్కడి నుంచి మనకు కలుగుతుంది అని అంటే, సియోనులో నుండి నేను నీకు సహాయం చేస్తాను అంటే మన దృష్టి ఆ సియోను మీద పడాలి, మన దృష్టి ఆ సియోను మీద ఉంచాలి. మీరు చాలాసార్లు చదువుకుంటున్న మరొక మాట, కొండల వైపు నా కన్నులు ఎత్తుతానా, కొండల వైపు నాకు సహాయం వస్తుందా? నిజమే కదా. ఇక్కడ మనకు సియోను అనే ఒక అనుభవం ఉంది. అది ఒక పరిశుద్ధమైన నగరం, అది ఒక పరిశుద్ధమైన పట్టణం, అది ఒక పరిశుద్ధమైన స్థావరం అన్నప్పుడు, అది ఆయన కోరుకొనిన నివాస స్థలం అన్నప్పుడు మన దృష్టి ఎప్పుడు ఏ చిన్నది ఏ పెద్దది సహాయం మనకు దేవుని మూలాన కావాలి అనుకున్నప్పుడు నిశ్చయంగా మనము ఆ సియోను మీద దృష్టి నిలిపి ఆ సియోను నుంచి మనకు సహాయం కలుగుతుందన్న అవగాహనతో మనం ప్రార్థించాలి. ఇక్కడ మరొక మాట ఏంటంటే, సహాయం చేయడం మాత్రమే కాదంట, సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి ఈ రోజున అనేక విపత్కరమైన ఆపత్కరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఒకవైపు సృష్టి మనిషి మీద దాడి చేస్తుంది, పరిస్థితుల ప్రభావాలు మనిషిని ఈడ్చుకొని వెళుతున్నాయి. కఠోరమైన కాలం కసాయి లోకంలో మనిషిని వెంటాడుతూ వేధిస్తుంది. ఒకవైపు రోగాలు, ఒకవైపు సమస్యలు. ఇన్ని సందిగ్ధాల మధ్య, ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని ఆటుపోటుల మధ్య మనిషి నడవవలసి వస్తున్న సంగతి వాస్తవం. కానీ ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నిత్యము మనల్ని ఆదుకుంటూ, మనల్ని పోషిస్తూ, రక్షిస్తూ మన ఎదుట నిలిచిన దేవుడు ఎవరు? సియోనులో నివసించు దేవుడు, సియోను నివాసి. ఆయన సియోనులో నుండి మనల్ని ఆదుకుంటాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఆయన ఆదుకోకపోతే ఈ రోజున మనం సజీవులుగా ఈ సజీవుల దేశంలో ఉండేవారమా అని అంటే దానికి మాటే లేదండి. ఆయన ఆదుకొని, ఆయన కౌగిలిలో, ఆయన రెక్కల నీడలో, ఆయన కనుసూపుల పరిధిలో, ఆయన యొద్దలో మధ్యలో మనల్ని దాచుకొనకపోతే ఈ రోజున మనకు మనుగడ లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆదుకునే ఆ దేవుని యొక్క స్థితిని, స్థావరాన్ని మనం ఆశించాలి. మనం అటుగా మన మనసును తిరపాలి. సియోనులో నుండి ఆయన ఆదుకుంటున్నాడు అనే అవగాహనతోనే మనం బ్రతకాలి. మీకు మరొక మాట కూడా రోమపత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యంలో చదివినప్పుడు అందులో వ్రాయబడిన మరో శ్రేష్టమైన వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఇప్పుడు చూడండి, సియోనులో నుండి ఆయన భక్తిహీనతను తొలగిస్తాడట. ఇది మనం ఆలోచించవలసిన విషయం కాదా? ఎందుకంటే ఈ భక్తిహీనత అనేది చాలా బహుభయంకరమైనదండి. ఎందుకు నేను ఎలా అంటున్నానంటే, దేవునికి మనం దగ్గరగానే ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతుంటాం. దేవునిలో మనం బలపరచబడుతున్నట్లుగా మనం సంతృప్తి చెందుతుంటాం. నాకు భక్తి విషయంలో ఏ తక్కువ లేదు అని మనం సంబరపడుతుంటాం.
కానీ లోపల పెరిగిపోతున్న ఈ భక్తిహీనత శాంతం దేవునికి మనల్ని దూరం చేస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుడు లేని ప్రజలుగా మనల్ని మార్చేస్తుంది. మరి అంతవరకేమో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది, నేను ఆయనతో ఉన్నాను, నేను ఆయనలో బలపరచబడుతున్నానని సంబరపడుతున్న మనలో ఒక్కసారిగా అసలు దేవునికి మనకు సంబంధం లేని దుస్థితి ఏర్పడింది అన్నప్పుడు అది చెప్పుకోవడానికి కూడా వర్ణనాతీతమైనటువంటి క్షోభ. నా ప్రియమైన సహోదరులరా, ఆలోచించండి. భక్తిహీనత అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ భక్తిహీనతను ఎవరు గుర్తిస్తారు? మన మనసుకు అందదే. మనం చేసే ప్రతిదీ కూడా పవిత్రమైనదిగానే ఉంటుంది. మనం చేసే ప్రతిదీ కూడా అది సరి అయినదే కనబడుతుంది. కానీ అందులో ఉన్న భక్తిహీనతను మనకు చూపించి ఆ భక్తిహీనతలో మనం పడిపోకుండా, నాశనమైపోకుండా మనం తప్పించే నాథుడు ఎవరున్నారు? ఆయన ఒక్కడే మనసెరిగిన మహామనిషి, మనసెరిగిన మహారాజు. ఆయన అంతరంగములను పరీక్షించగలిగిన దేవుడు, గుండె లోతులను చూడగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఒక్కడే మన హృదయాన్ని చూడగలిగిన వాడు గనుక, ఆ అంతరంగములో ఉన్న వాటిని ఆయన గుర్తించగలిగిన వాడు గనుక ఆ భక్తిహీనతలో నుంచి ఆయన విడిపిస్తాడు మనల్ని. భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం కాదండి, కావలసినంత లేకపోవడం. భక్తి ఉంటుంది, ఎంత ఉంటుంది, ఉండవలసినంత ఉండదండి. భక్తిలో హీనత, రక్తహీనత అంటారండి. హాస్పిటల్కి వెళితే డాక్టర్లు పరీక్షలు చేసి రక్తహీనత అండి అంటారు. అంటే ఏంటి? రక్తం లేకపోవడమా? కాదు కాదు, ఉంటుంది, ఉండవలసినంత ఉండదు. భక్తిహీనత కూడా అంతేనండి. భక్తి ఉంటుంది, ఆదివారం ఆరాధనకి వెళ్తుంటారు, పాటలు పాడుతుంటారు, వాక్యం చదువుతుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు. క్రైస్తవ లోకంలో మేము కూడా క్రైస్తవులమే అని పెద్దపేట మీద నిలబడి ఉంటారు, కాదనట్లేదు. కానీ ఉండవలసిన భక్తి లేకపోవడమే భక్తిహీనత. దేవుడు నచ్చి మెచ్చే భక్తిని కనపరచకపోవడమే భక్తిహీనత. ఇది ఎవరు గుర్తించలేరు, దేవుని దృష్టికి మాత్రమే ఇది ప్రత్యక్షమవుతుంది. అందుకే ఆ భక్తిహీనతని ఆయన సియోనులో నుండి మనలో ఉన్న భక్తిహీనతను తొలగించువాడు ఆయన అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం సంపూర్ణమైపోయామని కానీ, నేను గొప్ప గనుడనైపోయానని కానీ మనం సంబరపడకూడదు. మనమే కాదు, పరిశుద్ధ పౌలు కూడా చెప్పలేదు ఆ మాట. నేను ఇప్పటికే గెలిచానని కానీ, సంపూర్ణుడనైపోయానని కానీ నేను అనుకోనట్టు లేదు. నా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అన్న పౌలు యొక్క సాక్ష్య జీవితాన్ని మనం ఎప్పుడు మనం ముందు ఉంచుకోవాలి. భక్తిహీనతకు మనం దూరమై ఉండాలని, మనలో ఉన్న భక్తిహీనతను తొలగించమని మనం ప్రభువుని వేడుకునడి ప్రజలమై ఉండాలనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. మూడవది, వచ్చిన వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. 53వ కీర్తన 6వ చరణంలో మనం చదివినప్పుడు, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక, దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. పిల్లలు చూడండి, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ఏంటి? సియోనులో నుండి ఇశ్రాయేలునకు కలిగే ఆ రక్షణ ఏంటి అనంటే, చెరలోనున్న ప్రజలకు విడుదల. చెర, పిల్లలను చూడండి, ఈ చెర అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అందరికీ ఒకే విధంగా ఉండాలని కాదు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, వ్యాపార శైలిలో, ఉద్యోగపరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చెర ఉంటుందండి. ఆ చెరలో నుంచి విడుదల పొందలేని పరిస్థితి, ఆ చెరలో నుంచి నిస్సహాయపు పరిస్థితుల్లో ఆక్రందన చేసే పరిస్థితి, ఇది చాలా బాధాకరమైన అనుభవం అండి. ఇప్పుడు జైల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంత వ్యధన అనుభవిస్తుంటారు అనేది వారికే తెలుస్తుంది. కుటుంబాలకు దూరమై, బంధాలకు దూరమై, పిల్లలకు దూరమై, భార్యకు దూరమై, భర్తకు దూరమై, ఏదో ఒక బంధించబడిన అనుభవాలలో ఏ స్వతంత్రతగా నోచుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో అల్లాడిపోతున్న బ్రతుకే చెరలో ఉన్న బ్రతుకు. కానీ ఆ గోడు ఎలా తొలుగుతుంది?
ఆ వేదన ఎలాగా తొలుగుతుంది, ఆ కట్లు ఎవరు తెంచుతారు, ఆ సంఖ్యలో ఎవరు విడిపిస్తారు, ఆ చెర అనే ఆ కోటలో నుంచి ఎవరు మనల్ని విమోచిస్తారు. మనసుకు పట్టిన ఆ వేదన, మనసు నిలిచిపోయిన ఆ చెర, మనోవేదన. నా ప్రియమైన వారలారా, ఇలాంటి చెరలో ఉన్న ప్రజలకు విడుదల ఆయన సియోనులో నుంచి అనుగ్రహిస్తాడు. అప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును, ఆనందం సంతోషం కలుగుతుంది. విడిపించబడినప్పుడు, విడుదల కలిగినప్పుడు, తప్పింపబడినప్పుడు, స్వతంత్రత కలిగినప్పుడు కలిగే ఆనందం అది ఎంతో ఉన్నతమైంది కదా, శ్రేష్టమైంది కదా. మరి ఈ రోజున ఒక చిన్న మాట, మీరు ఏ చెరలో ఉన్నారో నాకు తెలియదు, ఏ బంధకాలలో ఉన్నారో నాకు తెలియదు, ఏ కట్లు చేత పట్టబడి ఉన్నారో నాకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే ఆయన సియోనులో నుండి విడిపిస్తాడు, చెర నుండి విడిపిస్తాడు, భక్తిహీనత నుంచి తప్పిస్తాడు. అంతేకాదు ఆయన సహాయం చేసి ఆదుకుంటాడు. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. సియోను యొక్క అనుభవాలు, సియోనులో నుండి ఆయన ఏం చేస్తాడు అనేది 3 విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ప్రార్థన చేసుకుందామా? జీవాధిపతి అనే యేసయ్య మీకు వందనాలు. సియోనులో నుండి మీరు చేసే ఘనకార్యాలను మేము తలపోసుకుంటూ వచ్చాం. సహాయం చేసి ఆదుకుంటావని, భక్తిహీనతలోంచి మమ్మల్ని తప్పిస్తావని, చెర నుండి విడిపిస్తావని మీ లేఖనాలలో వ్రాయబడిన సత్యాన్ని గ్రహిస్తూ వచ్చాం. అయినా సియోను యొక్క అనుభవం మా కనులు ఎదుటి ఉంచావు. ఆ సియోను మీద మేము దృష్టిని నిలిపి నడవడానికి, నిలవడానికి, మీ యొద్ద మేలులు పొందుకోవడానికి మీరు మాకు మంచి వివేకమైన మనసునిచ్చి నడిపించమని. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరు భక్తిహీనులై ఉన్నారు, భక్తిహీనతలో ఉన్నారు మీకు తెలుసు. ఎవరు ఏ చెరలో ఉన్నారో మీకు తెలుసు. వారికి మేలు చేయండి, సహాయం చేయండి, విడిపించండి, తప్పించండి, రక్షించండి, అద్భుతం చేయండి. నీ కొరకై సాక్షి ఉన్నట్టు కృప చూపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని విషయం సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.